హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నానా ప్రీ పబ్లిక్ ఎగ్జామ్కైనా పబ్లిక్ ఎగ్జామ్కైనా హిందీ పరీక్షకి ఈ 2023-24 సంవత్సరానికి సంబంధించి మనం ఎక్కువ మార్కులు సంపాదించుకోవాలి, 90+ మార్క్స్ సంపాదించాలి అని మీరందరూ ఆశిస్తున్నట్లుగా మీకోసం ఆల్రెడీ వీడియో చేసి పెట్టడం అయితే జరిగింది. అయితే 3 మార్కుల ప్రశ్నలు కావాలి సార్, అవన్నీ ఒకే దగ్గర ఉండేటట్లు పెట్టమని మీరందరూ అడుగుతున్నందుకు మీకోసం ప్రతి పాఠం నుంచి లెసన్ వైజ్ ఒక్కొక్క పాఠంలో ఏ ఏ ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి, మనం ముందుగా చదువుకోవాలి అని వాటి మీద ఒక వీడియో చేసి మీకోసం ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. చూడండి అన్న, విషయంలోకి వెళ్దాము. ప్రతి పాఠాన్ని పాఠం వారీగా ప్రశ్న వారీగా మీకు తెలియజేస్తాను. వీటన్నిటికీ సంబంధించి ఆన్సర్స్తో సహా మనం ఆల్రెడీ మన పీడీఎన్ఎస్ హిందీ ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. ఈ డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆన్సర్స్ అన్నీ చూసుకోవచ్చు, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అర్థం చేసుకోవచ్చు, చక్కగా చదువుకొని మంచి మార్కుల్ని మీరు సంపాదించుకోవచ్చు. ఇక టాపిక్లోకి వెళ్దాము. మొదటి పాఠం బరస్తే బాదల్. ఈ పాఠం నుండి 3 ప్రశ్నలు మీకు ఇవ్వడం జరుగుతుంది. वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है कैसे? वर्षा ऋतु के प्राकृतिक सौंदर्य पर अपने विचार लिखिए. फिर आए जीवन में सावन मनभावन ऐसा क्यों कहा गया होगा? ये 3 क्वेश्चंस नाना. नेक्स्ट सेकंड लेसन ईदगाह. దీంట్లో మళ్ళీ 3 क्वेश्चंस ముఖ్యంగా మీకోసం ఇవ్వడం జరుగుతుంది. हामिद के स्थान पर आप होते तो क्या खरीदते और क्यों? अपनी दादी के प्रति हामिद की भावनाएं कैसी थीं? हामिद चिमटा क्यों खरीदना चाहता था? ये 3 क्वेश्चंस. नेक्स्ट थर्ड लेसन हम भारतवासी. 3 क्वेश्चंस. ऊंच नीच का भेद मिटाने के लिए हम क्या कर सकते हैं? दुनिया को पावनधाम बनाने के लिए हम क्या क्या कर सकते हैं? निराशावादी और आशावादी के स्वभाव में क्या अंतर होता है? 3 क्वेश्चंस. नेक्स्ट फोर्थ लेसन కనికనక అధికారి. దీంట్లో 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు, కానీ ఇవి 4 క్వశ్చన్స్గా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. మన ఛానల్లో చూసినట్లయితే దీని మీద 3 మార్క్స్ క్వశ్చన్స్కి ఇచ్చిన వీడియోలో చూస్తే చాలా వరకు ప్రశ్నలకి 2 ప్రశ్నలకి కలిపి ఒకటే ఆన్సర్ కూడా మీకు అక్కడ దొరకడం జరుగుతుంది. చూడండి. కనకనక అధిकारी कौन है? भाग्य और कर्म में आप किसे श्रेष्ठ मानते हैं? क्यों? श्रम के बल पर हम क्या क्या हासिल कर सकते हैं? कभी मेहनत करने वालों को सदा आगे रखने की बात क्यों कर रहे हैं? దీంట్లో 1-4 ప్రశ్నలకి కలిపి నేను ఒకటే జవాబుని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ చూడండి, ప్రెస్ చేయండి, ఆన్సర్స్ అన్నిటినీ గమనించండి, అర్థం చేసుకోండి. 5th लेसन लोकगीत. लोकगीत के बारे में आप क्या जानते हैं? पहाड़ी किसे कहा जाता है? स्त्रियों के लोकगीत कैसे होते हैं? लोकगीत किसके प्रतीक हैं? ఈ 4 ప్రశ్నల్ని తప్పకుండా మొదటగా ఇవి చదివి నేర్చుకోవాలి. నెక్స్ట్ 6th लेसन अंतर्राष्ट्रीय स्तर पर हिंदी. 4 क्वेश्चंस. सांस्कृतिक दृष्टि से हिंदी का क्या महत्व है? हिंदी देश को जोड़ने वाली कड़ी है, अपने शब्दों में बताइए. हिंदी भाषा की क्या विशेषता है? हिंदी भाषा सीखने से क्या क्या लाभ हैं? దీంట్లో నానా హిందీ దేశ్ కో జోడ్నే వాలీ కడీ హై అనే క్వశ్చన్కి ఇంకొక క్వశ్చన్ కూడా రిలేటెడ్గా కలిసేటట్లుగా నేను దానికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని గమనించాలి మన వీడియోస్లో ఆన్సర్స్ చూసినప్పుడు. నెక్స్ట్ లెసన్ భక్తిపథ్. దీంట్లో 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మీరా की भक्ति भावना कैसी है? प्रभु के प्रति रैदास की भक्ति कैसी है? रैदास व मीरा की भक्ति भावना में क्या अंतर होता है?
నెక్స్ట్ లెసన్ 8th లెసన్ స్వరాజ్య की नींव 4 क्वेश्चंस नाना దీంట్లో स्वराज्य की नींव का क्या तात्पर्य है, महारानी लक्ष्मीबाई का कौन सा कथन तुम्हें अच्छा लगा, क्यों, बाबा गंगादास ने रानी लक्ष्मीबाई से क्या कहा था, लक्ष्मीबाई साहसी नारी थी, सिद्ध कीजिए। ప్రతి ప్రశ్నకి జవాబు మన PDNS హిందీ ఛానల్లో మీకు చాలా సరళంగా సులభంగా అర్థవంతంగా ఉండే జవాబులు మన ఛానల్లో మీకు లభిస్తాయి. చూడొచ్చు, అర్థం చేసుకోవచ్చు, మంచి మార్కుల్ని పొందొచ్చు. 9th లెసన్ దక్షిణీ గంగా గోదావరి 4 ప్రశ్నలు. आंध्रा को अन्नपूर्णा एवं भारत का धान्यागार कहलाने में नदियों का योगदान व्यक्त कीजिए। लेखक ने गोदावरी को माता की संज्ञा क्यों दी होगी, गोदावरी नदी के टापुओं की क्या विशेषताएं हैं, लेखक ने भंवरों को बच्चों की उपमा क्यों दी होगी। नेक्स्ट लेसन नीति दोहे। रहीम के अनुसार सच्चे मित्र की पहचान कब होती है, रहीम ने जल के महत्व के बारे में क्या बताया है ना। मोस्ट इंपॉर्टेंट रहीम ने जल के महत्व के बारे में అనే ప్రశ్న చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ జల్ కా మహత్వం అనగానే 11th లెసన్లో ఉండే జల్ కా మహత్వం అనుకొని అది రాసేస్తూ ఉంటారు. కాస్త జాగ్రత్త పడాలి అక్కడ. 11th లెసన్ जल ही जीवन है, मानव आकृति अंतरिक्ष यात्री कहाँ से और क्यों आए, उनकी प्रार्थना क्या थी, हमारे जीवन में जल का क्या महत्व है, जल स्रोतों के रखरखाव के बारे में आप क्या सुझाव देना चाहेंगे. ఈ 3 క్వశ్చన్స్ని బాగా చదవండి. నెక్స్ట్ లెసన్ 12th లెసన్ ధరతీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్. ఈ లెసన్ చాలా ముఖ్యమైన పాఠం. ఈ పాఠంలో అసలు చెప్పాలంటే ప్రతి ప్రశ్న ఇంపార్టెంట్ క్వశ్చనే, కానీ అందులో నుంచి కూడా మీకు నేను 5 ప్రశ్నలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. कलाम के विचार में आदर्श छात्र के गुण क्या हैं, टेसी थॉमस का संदेश क्या है, टेसी थॉमस अब्दुल कलाम को अपना आदर्श मानती है, क्यों, अब्दुल कलाम ने बाल मजदूरी को समाप्त करने के लिए क्या उपाय बताए, निरक्षरों को साक्षर बनाने के लिए सरकार द्वारा क्या कदम उठाए जा रहे. ఈ 12 పాఠాల ప్రశ్నల్ని చూశారు కదా. ప్రశ్నలు కూడా ఆర్డర్లో పెట్టడం జరిగింది. 1వ నెంబర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అని, 2వ నెంబర్ సెకండ్ ప్రిఫరెన్స్, 3వ నెంబర్ థర్డ్ ప్రిఫరెన్స్, 4వ నెంబర్ ఫోర్త్ ప్రిఫరెన్స్. ఆ విధంగా ప్రిఫరెన్స్ వారీగా ఇవ్వడం జరిగింది. నేర్చుకుంటే అన్ని పాఠాల్లో ముందు మొదటి ప్రశ్న నేర్చుకోండి, తర్వాత 2వ ప్రశ్న నేర్చుకోండి, తర్వాత 3వది, ఆ విధంగా నేర్చుకుంటూ రండి. తప్పనిసరిగా అన్ని ప్రశ్నలు అయితే నేర్చుకోవాలి. ఇచ్చినవన్నీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నానిటల్లో కనుక వెళ్తే నానిటల్లో మనకి ఉండే ప్రశ్నల్లో నుంచి తప్పనిసరిగా పరీక్షకు 3 ప్రశ్నలు ఇస్తారు. కాబట్టి అక్కడ నానిటల్లో ఉండేది కూడా చాలా తక్కువ ప్రశ్నలు, మొత్తం మీద కలిపి 13 ప్రశ్నలే. మొదటి పాఠం తీసుకుంటే శాంతికి పరిభాష క్యా హో సక్తి హై, నెల్సన్ మండేలా के जीवन से हमें क्या संदेश मिलता है, मदर तेरेसा ने अपने जीवन में क्या सिद्ध कर दिखाया है. ఈ 3 ప్రశ్నలు फर्स्ट लेसन. सेकंड लेसन अरुणा और चित्रा के स्वभाव के बारे में लिखिए. अरुणा की ममता पर अपने विचार बताइए. चित्रा ने विदेश जाकर क्या किया. మొదటి 2 ప్రశ్నలు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సమయం ఉంటే 3వ ప్రశ్న నేర్చుకోండి. लेसन 3 राजू को उसका पुराना स्कूल कैसा लगता था, राजू ने अपने स्कूल को किस तरह उपहार समर्पित किया, राजू के प्रति नए स्कूल के साथियों का व्यवहार कैसा था. మొదటి 2 ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. 3వ ప్రశ్న సమయం ఉంటే నేర్చుకోండి. लेसन 4 राजा कुमार वर्मा के राज्य में अकाल की स्थिति क्यों उत्पन्न हुई, अकाल की समस्या निवारण के लिए राजा ने क्या क्या उपाय सोचे होंगे, राजा कुमार वर्मा की जगह पर यदि तुम होते तो अकाल की समस्या से कैसे जूझते. అలా ఇక్కడ 3 ప్రశ్నలు ఉన్నాయి. మన ఛానల్లో ప్రతి పాఠం వారీగా ఇచ్చిన ప్రశ్న జవాబులు ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని ఇచ్చిన వాటిల్లో ఈ 2-3 ప్రశ్నలకి రెండింటికి కలిపి ఒకటే జవాబుని ఇవ్వడం జరిగింది. 2 ప్రశ్నలకి 2 జవాబుల కన్నా
2 ప్రశ్నలకి కలిపి ఒకటే జవాబు అంటే అది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, తక్కువ సమయంలో నేర్చుకునేదానికి. కాబట్టి దాన్ని గమనించగలరు. ప్రతి పాఠం నుంచి కూడా ఇక్కడ ప్రశ్నల్ని మీకోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అన్నింటినీ బాగా చదువుకోండి. రేపు రాయబోయే ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అయినా, మళ్ళీ రాయబోయే పబ్లిక్ ఎగ్జామ్కైనా కూడా ఇవన్నీ కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ మీకు కనుక వచ్చి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సమయం ఉంది అని అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా కోచింగ్స్ కూడా నేర్చుకోండి. ఎక్స్ట్రా కోచింగ్స్ నేర్చుకోకపోయినా కనీసం వీటిల్లో మాత్రం ఏ ప్రశ్నను వదలకుండా ప్రతి ప్రశ్నను మాత్రం తప్పనిసరిగా నేర్చుకోండి. మనకు మంచి జరుగుతుంది. మనం నేర్చుకున్న ప్రశ్నలే పరీక్షలో రావాలని మనం ఆశిద్దాం. అన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఈ ప్రశ్నల్లో నుంచి ఒకవేళ రేపు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అయినా పబ్లిక్ ఎగ్జామ్కైనా కానీ మనం నేర్చుకున్న ప్రశ్నలు కనుక పరీక్షకి రాకపోతే వదిలేయడం కాకుండా ఆ ప్రశ్నను కూడా మనం జవాబు ఎలా రాయాలి. అసలు వదిలేస్తే 0 మార్క్స్ వస్తాయి. అసలు వదిలేయడం కన్నా కనీసం 1 మార్కో 1.5 మార్కో 2.5 ఇంకా టైం బాగుంటే 3కి 3 మార్కులు కూడా సంపాదించవచ్చు కదా. అది ఎలా రాయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా పొందాలి అనేది మీకోసం మళ్ళీ త్వరలో ఇంకొక వీడియో చేసి మళ్ళీ పెట్టడం జరుగుతుంది. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.